గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష నియామకం వివాదానికి దారితీసింది. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తమ నాయకుడు బండారి నరేందర్ ముదిరాజును నియమించకుండా పార్టీకి నష్టం చేసిన వ్యక్తికి పదవి అప్పగించారని ఆరోపిస్తూ పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడికి తోటకూర వజ్రేష్ యాదవ్ కు పంపిన రాజీనామా లేఖలో గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కారణమైన నాయకుడు సురేందర్ ముదిరాజ్ కి డివిజన్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పార్టీ నాయకుల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన నిబద్దత కలిగిన కార్యకర్తలను పక్కన పెట్టి ప్రజల్లో పనిచేసే నాయకులకు అవకాశం ఇవ్వకుండా కేవలం ప్రచారానికే పరిమితమైన నాయకులకు పదవులు కట్టబెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా చేసిన వారిలో సాయిపేట శ్రీనివాస్, మల్లేష్, అనిల్, స్వప్న, సురేందర్ రెడ్డి, ఉదయ్ గౌడ్, సాయిపేట మల్లేష్ తదితరులు కూడా ఉన్నారు. ఈ పరిణామం గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు మన బండారి నరేందర్ గారు. ఆయన ఒక 20 సంవత్సరాలు వార్డు సభ్యునిగా, ఒక పర్యాయము సర్పంచ్గా, అదేవిధంగా గెలిచి మనకు నిత్యము ఏ సమస్య వచ్చినా కానీ ప్రజలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ అన్నా అంటే నేను ఉన్నానని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండి ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అనునిత్యము ప్రజల కోసము కార్యకర్తల కోసము పనిచేస్తున్నటువంటి మన బండారి నరేందర్ కాదని వేరే వ్యక్తికి ఇవ్వడము మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మనకు అందుబాటులో ఉండే నాయకుని కోరుకుంటా ఉన్నాం. మనకు ఏదైనా కార్యకర్త కానీ నాయకుడిని కానీ పబ్లిక్ కానీ ఏదైనా అవసరం వస్తే మనకు మున్సిపల్ ఆఫీసులో అవసరం పడ్డా, అదేవిధంగా ఎంఆర్ ఆఫీసులో అవసరం పడ్డా, కలెక్టర్ ఆఫీసులో కానీ, ఆర్డీఓ ఆఫీసులో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ ఏ అవసరం పడ్డా కానీ మనము అందుబాటులో ఉండే నాయకుడి దగ్గరికి వెళ్తాం. ఎక్కడో దూరం ఉండే నాయకుడు కానీ, అదేవిధంగా మనం ఫోన్ చేస్తే అందుబాటులో లేని నాయకుడి దగ్గరికి వెళ్తే కూడా మనకు పనులు కావు. కాబట్టి నిత్యము ప్రతినిత్యము ప్రతిరోజు కూడా అందుబాటులో ఉండే డివిజన్ 299 డివిజన్లో నేను గతంలో కూడా అధ్యక్ష పదవి గురించి పోటీ చేస్తే నాకు రాకున్నా మళ్ళీ ఇతరులకు ఇచ్చిన నేను పార్టీలోనే కొనసాగిన తర్వాత కూడా ఎప్పుడైనా వస్తుందని ఆశతో పనిచేసిన అన్ని పార్టీకి ఇప్పటిదాకా 12 ఏళ్ళ వయసు నుంచి నేను పార్టీకి పనిచేస్తున్నా. నాకు ఇప్పటిదాకా ఏ పోస్ట్ కూడా ఇప్పటిదాకా ఇవ్వలేరు. ఈ పోస్ట్ అన్న వస్తుందా అనుకున్నా. నా ఏజ్ కూడా 62 సంవత్సరాలు. ఇప్పటి కూడా నాకు పోస్ట్ రాకపోతే ఇంకెప్పుడు ఇస్తారనేది నేను మన ఉన్న ప్రస్తుత గవర్నమెంట్ని, పిసిసి అధ్యక్షుని, జిల్లా అధ్యక్షుని నా మీద ఏ విధమైన అసభ్యమైన పని చేసిన ఎందుకు నాకు ఇవ్వలేరు అనేది నా బాధగా ఉంది. అందుకే పార్టీకి ఇప్పుడు నేను ముమ్మడిగా రాజీనామా చేస్తున్నాను.